హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4016 6016ల కొత్త పెన్షన్ల పెంపుకు సంబంధించి చాలామంది చాలా నెలల నుండి అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ పెంపు పెన్షన్లతో పాటు కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే సమాచారాన్ని కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే మీరు దాన్ని విశ్లేషణాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేయక తప్పదు. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. గుడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటివి, బ్యాడ్ న్యూస్ అప్డేట్స్ ఏంటివి అన్నీ చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన 2016లకి బదులుగా 4000 రూపాయల చేయూత ఆసరా పెన్షన్ అనే పథకం ద్వారా దాదాపుగా ఇప్పటి వరకు 38 లక్షల మందికి అందిస్తున్నారు. వీళ్ళతో పాటుగా కొత్త పెన్షన్లు మంజూరు చేసి కూడా అందరికీ కలిపి 4000 రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇటు 4016 ప్రస్తుతం అందుకుంటున్న వాళ్ళకి కూడా ప్రభుత్వం 6000 రూపాయల దివ్యాంగులకు అందించే పెన్షన్ని పెంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉన్నారు. ఇంకా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ సంఖ్య 7 లక్షల వరకు కూడా చేరవచ్చు అనేది అప్డేట్ తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా ఎంత 9600 కోట్ల రూపాయలు. అలాగే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లు అన్నారు, కానీ 22,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇటు 4,50,000 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకం కూడా మార్చి 31లోగా ప్రారంభోత్సవాలతో కూడిన నిర్ణయాలు, ప్రకటనలు, పత్రాలు పంపిణీ కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటు రేషన్ కార్డులకి సంబంధించి కూడా ఉగాది పండుగ అంటే మార్చి 31వ తారీఖు నాడు 1,00,000 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఇంకా 6 గ్యారెంటీల్లో భాగమైన చేయూత పథకం, అలాగే మహాలక్ష్మి పథకాన్ని కూడా ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసి ప్రారంభించనున్నారనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 4016 6000 రూపాయల కొత్త పెన్షన్లు అనేవి ఏప్రిల్ నెలలో పెంపు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ నెల నుండి లబ్ధిదారులు కొత్త పెన్షన్లు అందుకునే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ చూసుకుంటే 3,10 కోట్లతో కొత్త బడ్జెట్ ఉండబోతుందనే సమాచారం చూసుకోవచ్చు. అంటే 3 లక్షల కోట్లతో సుమారుగా 3 లక్షల కోట్లతో సుమారుగా బడ్జెట్ ఉండబోతుంది. ఇందులో వ్యవసాయానికి 40,000 కోట్ల రూపాయలు, గతంలో 72,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక్కడ 31,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఉంది. అందుకే ఈసారి ఆ రుణమాఫీ పూర్తయింది కాబట్టి 40,000 కోట్లు కేటాయిస్తున్నారు. మిగిలిన 18,000 కోట్ల అనేవి రైతు భరోసాకి 9,000 చిల్లర వరకు అవుతుంది. గతంలో 7,560 కోట్లు అయ్యేది, కానీ ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి అంత పెరిగింది. తర్వాత రైతు బీమా అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ మీరు చూసుకోవచ్చు. ప్రధానంగా 6 గ్యారెంటీలలో చేయూత పెన్షన్, మహాలక్ష్మి పథకం స్కీమ్ల భాగంగా మహిళలకు 2,500 రూపాయలకి సంబంధించి అమలు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తుంది. అదే సమయంలో ఆదాయం లోటుపైన కూడా చర్చ జరగనున్నాయి. అంటే బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం కొత్త పెన్షన్లు 4,016 6,000 రూపాయలకి సంబంధించి పథకాన్ని ప్రారంభించడం అంశం పైన కూడా చర్చించి నిధుల కేటాయింపు చేయడానికి కసరత్తు చేస్తుంది, సానుకూలంగా ఉంది అనేది ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు ద్వారా ఆసరా పెన్షన్లు అనేవి ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి అనేది అయితే తెలియడానికి ఆస్కారాలు ఉన్నాయి. అలాగే సదరం సర్టిఫికేట్లకు సంబంధించి దివ్యాంగులకి సంబంధించి ఏవైతే ఇక్కట్లు ఉన్నాయో వాటిపైన కూడా ప్రభుత్వం అతి త్వరలో పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి కొన్ని గుడ్ న్యూస్ అయితే అవపడుతున్నాయి. రాబోయే ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు చేస్తుంది కాబట్టి పెన్షన్లు కూడా ప్రారంభోత్సవాల తేదీలు కూడా విడుదల చేసే అవకాశాలు కూడా అవపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.